నమస్కారం ఫ్రెండ్స్. సో ఈరోజు లైవ్కి రావాలన్న అది ఆలోచన లేకుండే, కానీ ఒక పాయింట్ క్లారిఫై చేద్దామని, ఎందుకంటే ఇట్ సెండ్స్ రాంగ్ మెసేజ్ కాబట్టి. సో అంటే నేను ఎక్కువ కాంగ్రెస్ రిలేటెడ్ పోస్టులు షేర్ చేస్తా కాబట్టి మేబీ కొందరు అనుకొని ఉండొచ్చు కాంగ్రెస్ కార్యకర్త అని, బట్ లేదు. ఓకే, ఎక్కడ ఏ రాష్ట్రాలలో ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ఏది మంచి జరిగే అవకాశం ఉంది, ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏముంటే ఆ పార్టీలన్నిటికీ మద్దతు ఇస్తా. ఓకే, ఎగ్జాంపుల్ ఏది తమిళనాడు తీసుకుందాం. తమిళనాడులో ఏది కాంగ్రెస్ అంత బలంగా లేదు. వాట్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్? డిఎంకే. సో కాబట్టి డిఎంకేకి మద్దతు ఇస్తాం. ఎవరైతే దోపిడీ మెంటాలిటీ ఉన్నోళ్ళు, దేశ ప్రజలందరూ లేకపోతే ఆయా రాష్ట్రాల ప్రజలందరి దగ్గర పైసలు దోసుకుందాం, వాళ్ళ సంపద దోసుకుందాం, లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్ దోసుకుందాం, లేకపోతే ఈ యొక్క గోడలు కడదాం, వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ పెడదాం, వీడి ఎల్లిగాడు మల్లిగాడు ఇట్లా వీడి కిందనే ఉండాలి, అందరు సమానం కాదు, ఈ మనువాద భావజాలం అంటే ఇండైరెక్ట్ గా సింపుల్ గా ఆలోచిస్తే బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆ బ్రాహ్మణ జనతా పార్టీ సంబంధించిన పార్టీ కానీ బీజేపీ కానీ దానికి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వాళ్ళు ఆయా రాష్ట్రాల సంపదను ఏది వాటాలు ఇచ్చే వాళ్ళు కానీ, లేకపోతే బీజేపీ మనువాద ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు కానీ, అట్లాంటి దొంగ పార్టీలు ఎవ్వరికి మద్దతు ఇవ్వకూడదు, ఇవ్వను. ఓకే, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు టీడీపీ ఉంది ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే అది మొన్నటిదాకా చెగువీరా అని చెప్పిండు ఆయన, జనసేన అని. ఇవాళ బీజేపీకి ఏది పాట పాడుతున్నారు. ఇవాళ ఐఆమ్ ఏమంటారు అన్డినయబుల్ ఏదో అవుతాడు కదా. సో సనాతని అంటే ఆయన అరుస్తాడు కదా పిచ్చి కుక్క లెక్క. సో ఇప్పుడు వానికి ఎట్లా మద్దతు ఇస్తాం? ఇచ్చినామంటే ఇండైరెక్ట్ గా బీజేపీకి మద్దతు ఇచ్చినట్టే. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు అందులో ఏమంటారు అది తప్పు రైటు అని ఆలోచించకుండా గుడ్డిగా మద్దతు ఇచ్చి ఏ పార్టీకైనా మనం మద్దతు ఇవ్వద్దు. నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే. ఓకే, అందుకే నేనేమంటా అంటే లెఫ్ట్ పార్టీలు అన్నిటికీ మద్దతు ఇస్తా అంట. అంటే అర్థమైంది, దోపిడి మెంటాలిటీ ఉన్నాయి అన్ని రైట్ పార్టీలు పెట్టుబడి విధానాన్ని మాత్రమే ప్రోత్సహించి దేశ ప్రజలందరి సొమ్ము తీసుకుని వాళ్ళ ఇంటి కుటుంబం మాత్రమే బాగుండాలి, అదాని అంబానీ బాగుండాలి, చిరు వ్యాపారస్తులు చచ్చిపోవాలి, ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న పార్టీలు ఏది మన దేశంలో? బీజేపీ. ఓకే, దానికి అనుబంధంగా ఉన్నది ఏది? ఇప్పుడు ఎగ్జాంపుల్ టీడీపీ. ఓకే, మన దాకా బీఆర్ఎస్ ఉండే. ఓకే, సో వాళ్ళొక్కరి ఇల్లు మంచిగా ఉంటే చాలు, దేశ ప్రజలు ఏమైనా సరే, ఈ మూలవాసులు ఏమైనా సరే వాటికి మద్దతు ఇవ్వం. ఇక లెఫ్ట్, ఈ రైట్, ఇప్పుడు కుడి చేయి అంటాం, ఈ కుడి చేయి తీసేస్తే ఇది ఒక్కటి పక్కకు పెడితే మిగిలిందంతా ఎడమనే కదా. కుడి పక్కకు ఉన్నదంతా ఎడమనే కదా. ఇదేమో ఎడమ కుడికి దగ్గర ఉంది, ఇదేమో మధ్యలో ఉంది, ఇదేమో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఉంది. కానీ ఇదంతా లెఫ్టే. ఈ కుడి తీసేస్తే మిగతా అంతా లెఫ్టే. అందులో కొంత మరి మధ్యలో ఉంది, కొంచెం దూరం ఉంది, అట్లా. ఓకే, అవునా కదా? సో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ మంచిదే, కమ్యూనిస్ట్ పార్టీలు లెఫ్ట్ పార్టీలు మంచియే. ఓకే, ఏది అన్యాయం కోరినాయి, సమానత్వం అడిగినాయి, మనకు ఒక్కరికి మన మీద పేరు ఉండొద్దు, ఇది అందరిది అని బాగున్నది. కానీ దాని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వచ్చేవరకు అది వీలైతలేదు. ఓకే, కాబట్టి మధ్య మార్గం ఉత్తమం అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, అందుకే కాంగ్రెస్ పార్టీ సామ్యవాదం. కానీ కాంగ్రెస్ పార్టీ బలంగా లేని దగ్గర ఏం చేస్తాం? అక్కడ వేరే పార్టీకి మద్దతు ఇస్తాం. అక్కడ ఉన్న పార్టీ సిమిలర్ ఐడియాలజీకి దగ్గర ఉన్న పార్టీకి మద్దతు ఇస్తాం. ఇప్పుడు కేరళ పోయినామనుకో కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు ఇస్తాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పోయినామనుకో తృణమూల్ కాంగ్రెస్కి ఇస్తాం. ఎక్కడ బీజేపీని బలంగా కొట్టే పార్టీ ఏది, ఈ దోపిడీ పార్టీని కొట్టేది అక్కడ ఏముంటే దానికి మద్దతు ఇస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. దురదృష్టకరం ఏంది అంటే జగన్ ఐడియాలజీ కొంత లెఫ్ట్ ఏది పేదవాళ్ళు ఈ యొక్క శూద్రులకి ఐడియాలజీకి ఉంది. కానీ జగన్ తను దోసుకున్న దోపిడి నుంచి ఏమంటారు తను కాపాడుకోవడానికి బీజేపీ మద్దతు ఇస్తున్నాడు. కాబట్టి జగన్ కూడా మద్దతు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా ఆడ లేచే అవకాశం లేదు. ప్లస్ ఆమె పోయి టీడీపీకి మద్దతు ఇస్తుంది ఇండైరెక్ట్ గా. సో వాట్ ఈస్ ద యూస్? కాంగ్రెస్ అక్కడ ఏం చేయలేని పరిస్థితి ఇది సెంట్రల్ లెవెల్లో. సో ఏదో నామకే వస్తున్నది ఆంధ్రప్రదేశ్లో. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్లిష్ట పరిస్థితి. జగన్ కి మద్దతు ఇవ్వలేము, అక్కడ ఉన్న కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చినా ఒరిగేది లాభము లేదు, నష్టము లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్ టీడీపీకి టీడీపీకి అసలే ఇవ్వలేము.
సో అంటే నేను ఏమని చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క డైనమిక్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు మనము ఓవరాల్ అయితే కాంగ్రెస్ కానీ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న పార్టీలు అన్ని కలిపైనా సరే బీజేపీని దింపాలని మనం కోరుకుంటాం, రాష్ట్ర స్థాయిలో అయినా దేశ స్థాయిలో అయినా. ఎందుకంటే ఆ మిగతా పార్టీలు ఉంటేనే ఈ వీడికంటే ఎంతసేపు మతం చుట్టూ తిప్పకుండా ప్రజలకు ఏదైనా మంచి చేస్తారు, లేకపోతే ప్రజల కట్టిన సంపదను ప్రజలకే ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారు, సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అందులో ఒకడు జర ఎక్కువ చేయొచ్చు, కొంచెం ఒకటి తక్కువ చేయొచ్చు, కానీ ఎట్లా చేసినా ప్రజలు బాగుపడే అవకాశం ఉంది. కానీ అదే బీజేపీలో ఒక్కటి చెప్పండి, బీజేపీ ఒక దేశ ప్రజల కోసం మంచి చేసింది ఒక్క పని చెప్పండి దయచేసి, మీకు దండం పెడతా. కాబట్టి బీజేపీకి మద్దతు ఇచ్చినా, బీజేపీ ఏ బిల్లు తెచ్చినా దానికి అనుకూలంగా ఓటేసే పార్టీలకు మద్దతు ఇచ్చినా బీజేపీకి ఇచ్చినట్టే. బీజేపీ డైరెక్ట్ పరిపాలించిన దగ్గర ఆయా రాష్ట్రాల ప్రజల సంపద దోసుకొని బీజేపీకి వాటాలు ఇస్తారు కదా, చంద్రబాబు నాయుడు ఇచ్చొస్తలేడా? సో టీడీపీకి సపోర్ట్ చేసినా బీజేపీ సపోర్ట్ చేసినట్టే. కాబట్టి నేనేమంటున్నా, తెలంగాణలో ద బెస్ట్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాం. అది కాదు ఇప్పుడు కాంగ్రెస్ బదులు వేరే పార్టీ నిజంగా ప్రజలకు మంచిగా చేసేది ఏమంటారు ఉంటే కాంగ్రెస్ బలహీనం అయిపోయి ఇంకో పార్టీ కాంగ్రెస్ రాష్ట్రానికి మంచిగా చేసేది ఉంటే దానికి కూడా మద్దతు ఇస్తాం. ఎండ్ ఆఫ్ ద డే ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టాలి. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు కానీ దేశ సంపద కానీ, దేశ సంపద కూడా ప్రజలదే. ఇలా తెలంగాణలో వారుతున్న గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజలయే. ఓకే, అర్థమైందా? కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి భూములు కానీ, ఖనిజాలు కానీ, లేకపోతే ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు కానీ అవన్నీ ప్రజల కోసం సద్వినియోగపరచబడాలి. అది ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తాం. ఆయా రాష్ట్రాలు కొన్ని చిన్న పార్టీలు ఉంటాయి, వాళ్ళ ఐడియాలజీ బాగుంటుంది కానీ వాళ్ళకి కార్యకర్తలు ఉండరు, వాళ్ళకు ఒక ఎన్నికలు గెలిచే సత్తా లేదు. ఓకే, ఈ లేనప్పుడు మనం మద్దతు ఇచ్చినా వేస్ట్ కదా. ఇప్పుడు లోక్ సత్తా ఉన్నది, ఆయన ఐడియాలజీ కరెక్టా తప్ప ఆయన బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు కానీ అనుకుందాం, ఒక ఏదో పార్టీ అనుకుందాము, కానీ వాడు వచ్చే అవకాశం లేనప్పుడు వాళ్ళకి మద్దతు ఇస్తే ఏమైతే ఓట్లు చీలుతాయి తప్ప నో యూజ్ కదా. ఆలోచించండి, ప్రజలకి ఎట్లా మంచి జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నోటాకు ఓటేస్తున్నావు, నువ్వు ఎవరికి ఓటేయకపోతే ఆ ముఖ్యమంత్రి సీట్ ఖాళీగా ఉంటుంది కదా. సో కాబట్టి వీ హ్యావ్ టు చూస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందో అది వాళ్ళకి ఈ బీజేపీ, ఈ దోపిడీ బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వని పార్టీలు అన్నిటికీ మద్దతు ఇస్తా. అంటే నా గోల్ ఏంది? సమాజం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి. ఏదైనా అభివృద్ధి చెందిన దేశంకి చూడడానికి పోవాలి, అక్కడ కల్చర్ ఎట్లుంది, అక్కడ తిండి ఎట్లుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది, అక్కడ జీవన విధానం ఎట్లుంది అని అక్కడ న్యాచురల్ రిసోర్స్ గుట్టలు ఎట్లున్నాయి, ఇట్లా ఆ దేశంని చూడడానికి తెలుసుకోవడానికి పోవాలి కానీ బతకడానికి పోకూడదు. అంటే ఏం చేయాలి? ఆ దేశంలో దొరికేది, ఆ దేశంలో ఉన్న ఫెసిలిటీస్ అన్ని మన దేశంలో చేసుకునే సత్తా మనకున్నది. కానీ చిత్తశుద్ధి గల నాయకులు పరిపాలకులు లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తున్నది. కాబట్టి పరిపాలకులని ఏ పార్టీ, కాంగ్రెస్ ఉంటే నేను ప్రశ్నించలేదా కాంగ్రెస్ ని మద్దతు ఇస్తున్నా బెస్ట్ ఆల్టర్నేటివ్ కాబట్టి. దట్ డస్ నాట్ మీన్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ అని చెప్పలేదు. కాంగ్రెస్ ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి కొన్ని చెప్పే విధానం తేడా ఉండొచ్చు. ఇది ఒకరికి దొంగలకి ఏమంటారు హార్ష్ గా చెప్పొచ్చు, వీళ్ళకి రిక్వెస్ట్ గా చెప్పొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బాగుపడాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొన్ని సందర్భాల్లో పరుషంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా, బీజేపీకి గెలిపించినాం అని చెప్పి, రైట్ కదా. లేకపోతే ముఖ్యమంత్రి గారు పోలీస్ వ్యవస్థను మంచిగా పటిష్టంగా చేయండి, లేకపోతే విద్యా వ్యవస్థను పటిష్టం చేయండి, డే టు డే మనకి యూజ్ అయ్యేటి వాటిని విద్యా విధానంలో పెట్టండి, విద్యాశాఖ మంత్రిని పెట్టండి, లేకపోతే మిగతా వాళ్ళని ఈ కులాల వారికి ఈ ప్రాధాన్యం ఇవ్వండి. చెప్తలేమా? చెప్పే టోన్ మారిందేమో కానీ చెప్పడం మారలేదు. అంటే అర్థమైంది, ఏ పార్టీ వచ్చినా ప్రజలు బాగుపడాలని మనం ఇది తాపత్రయపడుతున్నాం అనేది ఇక్కడ ఓవరాల్ స్టోరీ. ఇక కొన్ని కాదు, ఇప్పుడు డిఎంకే పోస్ట్ షేర్ చేయండి, నేను షేర్ చేయకపోతే అడగండి. కమ్యూనిస్ట్ పోస్ట్ షేర్ చేయండి, నేను షేర్ చేయకపోతే అడగండి. అర్థమైందా? సో కాబట్టి బీజేపీని వ్యతిరేకించే ప్రతి పార్టీని ఐడియాలజీ పరంగా ఉండి ఇంతో అంత గెలిచే సత్తా లేనప్పుడు ఏమవుతుంది? వాళ్ళు పొలిటికల్ పార్టీకి గెలిచే సత్తా లేనప్పుడు సామాజిక కార్యకర్తలు అవుతారు. అంటే మనం యాక్టివిజం చేస్తాం. సో సామాజిక కార్యకర్తలకు పార్టీలకు సంబంధం లేదు. వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఎన్నైనా షేర్ చేద్దాం. ఇప్పుడు సంధ్యకి ఏదో మాట్లాడింది, విమలకి ఏమో మాట్లాడింది, లేకపోతే ఇంకో ఆమె కృష్ణకుమారి అని సామాజిక కార్యకర్త మాట్లాడుతుంది, షేర్ చేద్దాం.
గతంలో తులసి చంద్ గారికి నేను చాలా షేర్ చేసిన. కాకపోతే ఆమె బీఆర్ఎస్ విషయంలో మాట్లాడే ప్రవర్తన కొంచెం డిఫరెంట్ గా అనిపించి ఆమె, ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళీ వస్తే మళ్ళీ తలకాయ నొప్పి కాబట్టి ఆమెను కొంచెం తక్కువ షేర్ చేస్తలేం అంతే. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పుడు విప్లవశ్రీ అనే అమ్మాయి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడింది, షేర్ చేస్తున్నాం కదా. సో కాబట్టి ఎవరైతే దోపిడీ మెంటాలిటీని, వివక్షని పెంచి పోషించే ఆమ్ ద సనాతని అని చెప్పి చెగువీర నుంచి సనాతనికి మారిన ఈ అడ్డదారులు, ఒక నిలకడలేని వ్యక్తులు, ఒక సిద్ధాంతం లేని వ్యక్తులు, మళ్ళన్న ఉన్నాడు. ఒక సిద్ధాంతం మీద ఏనాడు కొట్లాయని చెప్పండి. ఆయనకి ఎట్లా అడ్డదారులు ఎట్లనే చేసి దోసుకోవాలి, పైకి పోవాలి, ముఖ్యమంత్రి కావాలి, ఇంకోటి కావాలని ఆశ తప్ప ఇప్పుడు మందకృష్ణ మాదిగ సేమ్ మాటల వీళ్ళందరూ ఏంది, ఆర్ కృష్ణయ్య తమ బాగుపడాలన్న ప్రయత్నం తప్ప ఇలా వీళ్ళు బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఏం చేసింది బీజేపీ? దేశానికి ఏం చేసింది? రాష్ట్రానికి ఏం చేసింది? ఎవరికి ఏం చేసింది? అయినా ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? కేవలం నీ స్వార్థం కోసం కదా. మరి అట్లాంటి వాళ్ళకి మనం ఎట్లా సపోర్ట్ చేస్తాం? సింపుల్. ఓకే, జెన్యూన్ గా ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా వాళ్ళు ఏ పార్టీ అన్నా ఉండని, ఇప్పుడు తెలంగాణ శ్యామ్ ఉన్నాడు, నాది వీసీకే పార్టీ అని చెప్తాడు. అయినా సరే శ్యామ్ ఏదైనా ఉంటే ఆయన మంచిగా మాట్లాడితే షేర్ చేస్తేనే కదా ఏ పార్టీ అయినా సరే. ఎండ్ ఆఫ్ ద డే పార్టీ ఏదైనా సరే మన లోపల రెండు ఉంటాయి. పార్టీకి ఒక ఐడియాలజీ నచ్చి సానుభూతి పరంగా ఉండొచ్చు, ఆ పార్టీ ఐడియాలజీకి మన ఆలోచన విధానానికి దగ్గర ఉండొచ్చు, అప్పుడు పార్టీకి సపోర్ట్ చేయొచ్చు. కానీ పార్టీ కంటే ముందు మనం ఒక సమాజం మంచిగా కావాలని కోరుకుంటున్నాం కదా, అవునే కదా మిత్రులారా? ఆలోచించండి. ఓకే, కామెంట్స్ లేనట్టున్నాయి, బట్ ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఐ వాంటెడ్ టు క్లారిఫై. ఓకే, కాంగ్రెస్కి ఎందుకు మద్దతు ఇస్తున్నాం అంటే ఒకే ఒక కారణం. ఇప్పుడు ఇలా స్వతంత్రం వచ్చినాక ఏమన్నా దేశంలో కట్టబడ్డాయి అంటే నా దృష్టిలో కాంగ్రెసే కట్టింది. అది ఏదన్నా గ్రామానికి పోతే గ్రామ పంచాయతీ భవనాలు వాళ్ళే కట్టిండ్రు, గ్రామానికి కరెంట్ వేసింది వాళ్ళే, ప్లానింగ్ కమిషన్ కింద పెద్ద ఉక్కు కర్మాగారాలు కట్టింది వాళ్ళే. ఇలా ఈ మన హైదరాబాద్ లో ఎన్నో నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా అయిందంటే వాళ్ళే. ఓకే, గోదావరి నది మీద కానీ, కృష్ణా నది మీద కానీ, ఇంకా దేశం లెవెల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టింది వాళ్ళే. ఓకే, స్వతంత్ర ఉద్యోగం గురించి పోరాటం చేసింది వాళ్ళే, తెలంగాణ ఇచ్చింది వాళ్ళే. కాబట్టి వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం, రైట్? ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది, 7 లక్షల కోట్ల అప్పు చేసింది, కానీ ఏం కట్టిందో మీరు చెప్పండి. ఒక కాళేశ్వరం మీద 1 లక్ష, ఎంత ఇంచుమించు 1 లక్ష కోట్లు ప్లస్ మిత్తి అసలు అన్ని కలిపి 1,50,000 కోట్లు అవుతాయి 10 ఏళ్ళకి. మరి వాళ్ళకి నీళ్ళు వస్తలేవు, అలా ఎత్తిపోసే కార్యక్రమాలు. ఒక్కటి కామన్ సెన్స్, నేను ఎవరికైనా చెప్తున్నా, కాంగ్రెస్ ఎక్కువ ఎత్తిపోసే కార్యక్రమాలు పెట్టుకోలే, గ్రావిటీ ద్వారా వచ్చేటివి పెట్టుకున్నది. ఓకే, ఇప్పుడు మనం వర్షం పడ్డ నీళ్లు అవి ఎక్కువ అయిపోయినాయి, ఎక్సెస్ అయిపోయినాయి. మనకు నీళ్లు కుండ, ఇప్పుడు ఏమంటే చెరువు అంటే కుండ లాంటిది, పాత్రలు. ఇప్పుడు వాటర్ ట్యాంక్ కూడా వచ్చిండు, వాటర్ ట్యాంక్ కూడా రాగానే ఏం చేస్తాము, ఉన్న బకెట్లు తలాపలు అన్ని నింపుకుంటాం కదా, నింపుకునే ఎక్సెస్ అయినాయి పోతాయి, నల్ల వచ్చినా ఏదో వచ్చినా, రైట్? సేమ్ థింగ్ ఈ భూమి మీద మన తెలంగాణలో పడ్డ వర్షం నీళ్లు అది మనం వాటిని పట్టుకోలేదు అనుకో, ఏమైతున్నాయి, అవి ఎక్సెస్ అయిపోతున్నాయి. పోయినాయి ఏమైతున్నాయి, పోయి నదిలో కలుస్తున్నాయి. నదిలోకి ఎడిపోతున్నాయి, ఉపనది ఎడికెళ్ళి వచ్చింది, మంజీరా ఎడికెళ్ళి పుట్టింది, మంచు పర్వతాలకి ఉట్టలే కదా, రైట్? పడ్డ వర్షం నీళ్ళే కదా. సో కాబట్టి అందుకే వర్షాకాలంలో ఉధృతంగా కనిపిస్తాయి, మళ్ళీ ఎండాకాలం పోతే ఎండిపోయి ఏడుందరానికి వెతుక్కోవాలి నది. ఓకే, సో కాబట్టి వర్షాధారం నదులు అంటే వర్షపు నీళ్లు ఆ ఎక్సెస్ అయిపోయినాయి, ఏం చేస్తున్నాయి, నదిలోకి పోతున్నాయి. నదిలోకి వెళ్ళి ఎడిపోతున్నాయి, సముద్రంలోకి పోతున్నాయి. సముద్రంలోకి పోయినాక ఏమవుతుంది, ఈ తీయటి నీళ్లు తాగునీళ్ళు ఏమవుతున్నాయి, తాగకుండా అయిపోతున్నాయి. వ్యవసాయానికి పనికిరావు, తాగడానికి పనికిరావు, దేనికి పనికిరావు, సముద్రంలో కలుస్తాయి. ఎందుకంటే సముద్రంలో ఉప్పు ఉంటుంది కాబట్టి. ఓకే, ఉప్పు నీళ్లు మళ్ళీ రీసైకిల్ చేయాలంటే 90% నీళ్ళల్లో ఉప్పే ఉంటుంది కాబట్టి 10% నీళ్ళే వస్తాయి, దానికి చాలా పెద్ద ఖర్చు అవుతుంది. అంటే నేను ఏమంటున్నా, ఆ సముద్రం నీళ్ళని శుద్ధి చేయడానికి మనకు చాలా ఖర్చు అవుతుంది. ఓకే, అంటే బిస్ల నీళ్ళతోటి ఏమంటారు వ్యవసాయాన్ని పండించుకున్నట్టు అవుతుంది. ఓకే, రెండోది ఇక్కడ నది నీళ్లు ఏం చేస్తున్నారు, నది కిందికి పోయినాక మళ్ళీ ఎత్తిపోస్తారట. ఎత్తిపోయడానికి ఎంత కరెంట్ అవుతుంది, ఆ గ్రావిటీకి అగేన్స్ట్ గా ఎన్ని సంపులు ఎన్ని కట్టాల్సి వస్తుంది. అరే అవి కిందికి ఎందుకు పోనిస్తున్నావు అని నేను అంటున్నా. కిందికి వనిచ్చే బదులు చెరువులు తవ్వు. రాణి రుద్రమాదేవి గారు కాకతీయులు లక్నవరం చెరువు తవ్వింది, రామప్ప చెరువు తవ్విండ్రు, ఇంకోటి తవ్విండ్రు కరువులు వస్తే. లేకపోతే మన నిజాం గారు, లేకపోతే గోల్కొండ కుతుబ్ షాహీలు ఇలా హిమాయత్ సాగర్ చెరువు, లేకపోతే గండిపేట చెరువు, ఉస్మాన్ సాగర్ చెరువులు ఇట్లా తవ్విండ్రు. కానీ ఏది అక్కడి నుంచి తెచ్చి ఎత్తిపోయలే కదా.
రైట్. ఏదైనా ఎత్తు మీద ఏదైనా పడితే ఆ ఎత్తు మీద అక్కడ దగ్గరలో కిందికి పోయేటట్టు గ్రావిటీ ద్వారా చేసుకున్నాం కదా, కిందికి పోయినాక ఎత్తలే కదా. ఆలోచించండి, దానికి అయ్యే కరెంట్ ఎంత, దానికి అయ్యే పైప్ లైన్ ఖర్చులు ఎంత, దానికి యాక్చువల్ ఖర్చుకి నువ్వెంత యాడ్ చేస్తున్నావు, అది ఇన్ ద లాంగ్ రన్ లో సస్టైనబుల్ అవుతుందా, దానికి అయ్యే ఖర్చుకి, దానికి కట్టడానికి అయిన ఖర్చుకి, దాని మెయింటెనెన్స్ అయ్యే ఖర్చుకి, మనకి వచ్చే ఆ నీళ్ళ ద్వారా వచ్చే పంటలు పండించేదానికి ఏమన్నా మ్యాచ్ అవుతుందా? అంటే కేవలం నువ్వు తినడానికి కట్టుకున్న ప్రాజెక్టులే కదా అవి. మరి కాంగ్రెస్ కూడా అట్లా ఎత్తిపోసే కార్యక్రమాలు ఒక్కటి కూడా పెట్టుకోలే కదా. ఒక నాగార్జున సాగర్, ఒక శ్రీశైలము, ఒక హీరాకుడు, ఒక బాక్రానంగల్, అంటే నువ్వు దోసుకోవడానికి ఈ ఎత్తిపోతలు పెడుతున్నావు. అది కాళేశ్వరం అయినా సరే, బనకచెర్ల అయినా సరే, ఇంకో చెర్ల అయినా సరే. నేనేమంటున్నా, కిందికి పోయినాక ఎందుకు ఎత్తుతారా, కిందికి ఓనియాక నీళ్ళని అంటున్నా. ఇప్పుడు నేనున్న రాష్ట్రం మినసోటా, అమెరికాలో. ఓకే, సో ఇక్కడ మా స్టేట్ నంబర్ ప్లేట్ మీద ఉంటుంది. ఒక్కొక్క అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక క్యాప్షన్ ఉంటుంది. సన్ స్టేట్ అని, గోల్డెన్ స్టేట్ అని, ఇంకో స్టేట్ అని ఉంటుంది. ఓకే, సో అట్లా లోన్ స్టార్ అని, ఇట్లా న్యూయార్క్ ఒకటి ఉంటుంది. ఇట్లా ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఇట్లా నేనుండే ఈ మినసోటా రాష్ట్రానికి షికాగో మిడ్ వెస్ట్ అంటారు. షికాగో మా పైన పోతే కెనడా వస్తుంది, నార్త్ డకోటా తర్వాత కెనడా వస్తుంది. సో ఇక్కడ ఏది 10,000 లేక్స్ అని పెట్టారు క్యాప్షన్. అంటే వాళ్ళ అధికారికంగా కొంత పెద్ద సైజ్, మీడియం కానీ అబోవ్ మీడియం సైజ్ ఉన్నాయి. ఎన్ని లేకులు ఉన్నాయి? 10,000 లేకులు ఉన్నాయి. అంటే చిన్న బుడ్డ లెక్క పెట్టలేక, ఇక లెక్క పెడితే ఇంకో 5,000 10,000 అయితే కావచ్చు. ఓకే, అంటే లేకులు అంటే చెరువులు. ఓకే, ఇక ఎందుకు కరువు వస్తుంది? చుట్టూ ఎటు చూసినా పచ్చగా ఉంటుంది. ఎక్కడ కరువు రాదు. ఎందుకంటే చెరువు తవ్వితే ఆడ ఒకటి నీళ్లు ఉంటాయి, ఆహ్లాదం ఉంటుంది, చెట్లు పెరుగుతాయి, గడ్డి పెరుగుతుంది, పక్షులు వస్తాయి, అది ఒక పార్క్ లెక్క తయారవుతుంది. ఫస్ట్ థింగ్. ఓకే, ఆ చుట్టూ కొంచెం నడవడానికి పార్క్ ఇట్లా పెట్టుకుంటే పార్క్ లెక్క అవుతుంది. మంచిగా పోతారు, వస్తారు, ఒక ఆహ్లాదంగా ఉంటారు ప్రజలు. ఓకే, సంతోషంగా, మానసికంగా, పొల్యూషన్ తక్కువ ఉండి అన్ని విధాలు మంచిగా ఉంటారు. ఇప్పుడు ఒక కేబీఆర్ పార్క్, ఇంకో పార్క్ పోతే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సంజీవయ్య పార్క్, ఇంకో పార్క్, ఇందిరా పార్క్, రైట్. సో అట్లా ప్రతి చెరువు దగ్గర అట్లా ఒక పార్క్ తయారవుతుంది. రెండోది ఏమైతుంది, నీళ్లు ఉండడం వల్ల ఏది భూమి సారం కొట్టుకోవద్దు. నీళ్ళు లేని దగ్గరనే ఎడారి తయారవుతుంది. అంటే మట్టి సారవంతంగా ఉంటుంది. ఇంకోటి ఏంది, నీళ్లు భూమిలోకి పోతాయి. అంటే ఎవరైనా రేపు బోర్ వేసుకున్నా, తవ్వుకున్నా, ఇంకా ఎవరు చేసినా, గవర్నమెంట్ చేసినా, ఇండివిజువల్ చేసినా నీళ్ళు వస్తాయి. ప్లస్ ఈ నీళ్లు నదిలో కలివాయి, సముద్రంలో కలివాయి, మళ్ళీ ఎత్తిపోయాల్సిన అవసరం లేదు. ఇక మనం ఇట్లా చేసుకుంటే నీకు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరం లేదు. నీకు నీళ్లు పుష్కలంగా నీ చెరువులో నీకు కావాల్సినంత అవసరాన్ని ప్రతి ఊరికి 4 చెరువులు తవ్వుకున్నావు అనుకో, ఇక నీకు కరువు అనే కాన్సెప్టే ఉండదు. ఇవాళ మనకి వానలు ఎప్పుడు పడుతున్నాయి? కేవలం ఒక ఈ సీజన్లో, మాన్సూన్ సీజన్లో పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి? ఈ ఎండలు బాగా కొట్టి అక్కడ అల్పపీడనం ఏర్పడడం వల్ల, వేడి గాలి పైకి పోవడం వల్ల, అల్పపీడనం ఏర్పడడం వల్ల ఆ చలిగాలులు ఆ సముద్రం నుంచి, ఆ చలిగాలి లేకపోతే ఆ నది నుంచి చలిగాలులు వచ్చి అప్పుడు వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. దాన్ని మాన్సూన్ సీజన్ అంటారు. అట్లా కాకుండా నువ్వు ఇన్ని మొత్తం లేకులు తవ్వినావు అనుకో, 10,000 20,000 లేకులు చెరువులు తవ్వినావు అనుకో, నీకు ఎప్పుడు ఆ యొక్క నీళ్లు పైకి పోతాయి, మళ్ళీ చల్లగానే అన్నే పడతాయి. అంటే అర్థమైంది, ఒక చలికాలమే, ఒక వానకాలమే కాదు, ప్రతి సంవత్సరం మొత్తం నీకు వర్షం పడుతుంది. ఎప్పుడు 2-3 రోజులకు ఒకసారి వర్షం పడుతుంది. ఇప్పుడు ఒక ఫ్లోరిడా అనే ఒక స్టేట్ ఉంది. ఓకే, నీకు ఎండ ఫుల్ ఉంటుంది. ట్రాపికల్ ఏరియాస్ అన్ని ఇంతే. ఓకే, ఎందుకు ట్రాపికల్ అయినవి? అక్కడ నీరు ఎక్కువ ఉన్నది. ఓకే, నీరు ఎక్కువ ఉండడం వల్ల అన్న సముద్రం పక్కకు ఉన్నది. ఓకే, ఏమైతుంది, ఆ సముద్రం నీళ్ళు పైకి పోతున్నాయి, మళ్ళీ పడుతున్నాయి. 10 నిమిషాలు ఇట్లా నీళ్ళు పడతాయి, మళ్ళీ ఆగిపోతుంది. అంటే నీకు ప్రతిరోజు వర్షం పడుతుంది. సో నీకు ఎండాకాలం దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పుడైనా బట్టలు వేసుకోవచ్చు. నీళ్ళ ఎద్దడి ఉండదు. అంటే ఒక్క చెరువులు తవ్వితే నీకు నీటి ప్రాజెక్టులు అవసరం లే, ఎత్తిపోయాల్సిన అవసరం లేదు, కరువులు ఉండయి, సంవత్సరాంతం మొత్తం నీళ్లు ఉంటాయి, ప్లస్ ఎప్పుడైనా వర్షాలు పడతాయి, గ్రీనరీ ఉంటుంది, పొల్యూషన్ వీక్తుంది. కాబట్టి చెరువులు తవ్వండి అని చెప్తున్నాం. వాడి ఒక్క కొత్త చెరువు తవ్వలేక బీఆర్ఎస్ వాడు ఉన్న చెరువులకు ఎంత పూడిక తీసిండో కొలమానం లేదు. ఓకే, వాడు మాత్రం అట్లా దోసుకున్నాడు. అట్లా కాదు. ఓకే, కొత్త చెరువులు తవ్వు, ఉన్నవాడికి పూడిక తీయి, ప్రతిదానికి లెక్క చూపెట్టు. ఇది చేయమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను చాలాసార్లు గతంలో పోస్టులు పెట్టినా, ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక బీజేపీలో అయితే ఇది అడిగే అవకాశమే మనకు లేదు. అడిగితే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, నేను కాంగిని. కాబట్టి ఎందుకంటే వాడు రాసుకున్న పుస్తకం తప్పు రాసుకున్నాడు.
ఇవన్నీ చేసినాం అనుకో, బీసీ ఓడు, ఎస్సీ ఓడు, ఎస్టీ ఓడు, శూద్రుడు, మంగళాయన, మాదిగాయన, శాఖలాయన వీళ్ళందరూ బాగుపడతారు కదా. వాడు పుస్తకం రాసుకున్నాడు, వీళ్ళందరూ నాకు సేవ చేయడానికి పుట్టించిండు బ్రహ్మ అని రాసుకునే. కాబట్టి వీడు వీడు అడుక్కున్నట్టుంటేనే వాడికి సేవ చేస్తాడు. కాబట్టి వీడి దగ్గర ఉండనియాడు. వీడు కష్టపడి సంపాదించుకుంటే గుంజుకుంటాడు, గుంజుకొని నాగబంధనాలు వేసి దాచిపెట్టుకుంటాడు. కాబట్టి వానికి 1% కూడా వాని నీడని కూడా మనం తాకనియద్దు. అంత దరిద్రుడాడు వాడి. దేశపోడు కాదు, వాడికి ఈ దేశ ప్రజల మీద ప్రేమ ఉండదు. ఈ దేశంలో రాగానే వాడు శూద్రాన్ని పెట్టేసిండు. కాబట్టి వాని ఐడియాలజీ మీద కొట్లాడుతున్నాం. వాడు మనం చంపుతున్నాడు, కానీ మనం వాడిని చంపాలని మనం కోరుకుంటలేము. కానీ వాని యొక్క ఆధిపత్య ధోరణి, మనువాద ధోరణి మనము సావాలని కోరుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాము. కాకపోతే వీడు బెస్ట్ ఆల్టర్నేటివ్ అన్నప్పుడు వాడిని ప్రశ్నించే విధానం మారుతుంది. కొంచెం సాఫ్ట్గా ప్రశ్నిస్తాం, లేకపోతే రిక్వెస్ట్ చేస్తాం. బట్ ప్రశ్నించడం మాత్రం ఆగదు. ఎందుకంటే మన గోల్ ప్రజలు బాగుపడాలి. ఎండ్ ఆఫ్ ద డే సింపుల్. మన సంపద మనకే చెందాలి, మన బతుకులు మారాలి. చదువుకున్న ఎవరి క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళకి పని కల్పించాలి. ఓకే, ఆ స్కిల్ సెట్ లేని వాళ్ళకి డిమాండ్ ఉన్న స్కిల్ సెట్ని వాళ్ళకి నేర్పియాలి. వాళ్ళు పండించిన పంటలు కానీ తయారు చేసిన వస్తువులకు కానీ ఎక్కడ డిమాండ్ ఉంటే ప్రపంచంలో ఆయా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకొని వాళ్ళంతా వాళ్ళు బతికేటట్టుగా కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎంఎస్పీ ధరను పెంచడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి మార్కెటింగ్ విదేశాలకి ఎక్కడైతే పంటలు పండాయో ఆ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి. అంటే రైతు సంఘాలని ఐక్యం చేయాలి. అట్లనే వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే వ్యవస్థను ఏమేమి టెక్నాలజీ అభివృద్ధి అయిన దేశాల్లో ఎట్లా పండిస్తుండ్రో, ఒక ఇజ్రాయెల్లో కానీ ఇంకో దేశంలో కానీ ఎడారి ప్రాంతాల్లో కూడా వాళ్ళు పంటలు పండించి పెద్ద లాభం చేకూర్చినప్పుడు మనకి అన్ని వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేం? జస్ట్ బికాస్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్. అందుకే నేను ఏమంటున్నా, సో గవర్నమెంట్ని సహకరించాలి. రెండోది, మార్పు రావాలంటే చదువుకోవాలి. 15 లేదా 16వ తరగతి చదవాలి, గ్రాడ్యుయేట్ కావాలి. ఇంజనీరింగ్ అయితే 4 ఏళ్ల కోర్సు ఉంటుంది, డిగ్రీ అయితే 3 ఏళ్ల కోర్సు ఉంటుంది. 3 అయినా 4 అయినా అది గ్రాడ్యుయేట్ అంటారు. అంటే అతను ఒక చదువుకున్నాడు. కాబట్టి చదువుకున్న వ్యక్తి ఏ పని చేసినా డిఫరెంట్గా చేస్తాడు. చదువుకున్న వాడికి ఒక గూగుల్లో సెర్చ్ చేసుకోరా అంటే సెర్చ్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు, లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటాడు, ఏ తెలుసుకుంటాడు, ఇంకోటి తెలుసుకుంటాడు. అంటే దీన్ని ఒక అభివృద్ధి దేశంలో వ్యవసాయం ఎట్లా చేస్తారో తెలుసుకొని ఆ విధంగా వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఒక చదువుకున్న వ్యక్తి. ఇప్పుడు చదువుకొని ఆయనకి మనం చెప్పినా అర్థం కాదు, వాళ్ళని నేను తప్పు పడతలేను, వాళ్ళ నిస్సహాయత. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మారాలంటే చదువు చాలా ముఖ్యం. చదువు అంటే ఏంది? ఆయన ఒక ఉద్యోగం ఇస్తారు, ఆ ఉద్యోగం కోసం నేను చదివిపిస్తా? నో. మనము చదువుకుంటే, మనం వ్యాపారం చేసుకుంటే, మనం ఎంటర్ప్రీనియర్ అయితే మనమే 10 మందికి ఇస్తాం. వాడోడు ఇచ్చేటోడు మనం వాడి బిచ్చం మనం ఎందుకు? కాబట్టి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పని చేసుకునే సరే, బిచ్చం ఎత్తుకునైనా సరే చదివియాలి. ఓకే, వాడు బిచ్చం ఎత్తుకున్నా సరే చదువుకున్నాడు డిఫరెంట్గా చేస్తాడు. ఓకే, అర్థమైందా? సింపుల్. సో చదువుకోవాలి. అట్లనే చదువుకున్నాడు ప్రశ్నిస్తాడు. ఎవడ నాలంటాడు ముచ్చడి చెప్తే అర్థమవుతుంది. కాబట్టి చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందా? సో నేను ప్రతి ప్రజా సమస్య మీద అవగాహన చేపిస్తా, మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తా. ఓకే, సింపుల్. నేను అమెరికాలో మాస్టర్ చేసి 20 ఏళ్ళు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లేకపోతే ప్రోగ్రామ్ అనలిస్ట్గా ఒక విశ్లేషకుడిగా పనిచేసి నాకున్న తెలివితేటల్ని నాతో పాటే తీసుకోవడం కాదు. ఓకే, మన ప్రకృతికి ఇచ్చిన తెలివితేటలను 10 మందికి యూజ్ అయ్యేటట్టుగా చేసే ప్రయత్నం నా శాయశక్తిలో చేస్తా. ఓకే, సో రాజేందర్ రెడ్డి సింగసాని ఏమంటారు బ్రదర్? బీజేపీ చేసిన మంచి అనేది లేదు, ముంచే పనులే ఎక్కువ. కరెక్ట్ బ్రదర్. హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెడతాడు. ఎందుకు పెడతాడు? వాళ్ళు ఉన్న జనాభా ఎంత? 500 సంవత్సరాల నుంచి, 1000 సంవత్సరాల నుంచి మేము అన్నదమ్ములే కలిసి ఉన్నాం. సడన్ గా ఎందుకు కొట్లాడతాం? మాకు కొట్లాడాల్సిన అవసరం ఏంది? వాళ్ళు కొట్లాడతలేరు అయ్యా. వాళ్ళు ఎవరో కాదు, ఆ విదేశాల నుంచి వచ్చిన ముస్లిమ్స్ కాదు ఇల్లు. ఆ తురుష్కులు, అదే టర్కీ వాళ్ళని తురుష్కులు అన్నారు. టర్కీ దేశం నుంచి వచ్చిన వాళ్ళని, ఈ మొఘళ్ళు రాకముందు ఉన్న వాళ్ళంతా ఎక్కువ మంది, కొద్ది మంది మాత్రమే ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, షేర్ షా సూరి అట్లాంటి వాళ్ళు. కానీ ఎక్కువ మంది మాత్రం ఈ టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత పర్షియా నుంచి, టర్కీ తర్వాత పర్షియా. ఓకే, సో పర్షియా తర్వాత మంగోల్ లేకపోతే మొఘల్. ఓకే, సో అంటే పర్షియాకి మంగోల్కి పెద్ద డిఫరెన్స్ లేదన్నట్టు. అంటే ఇవన్నీ ఇస్లామిక్ గా ఇస్లామైజ్ చేయబడ్డాయి, ఇస్లామిక్ కన్వర్ట్ కాబడ్డాయి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ ఏమంటారు? తుర్కోళ్ళు అంటారు. తుర్కోళ్ళు అంటే ఏంది? టర్కీకి చెందిన వారు అర్థం. అంటే స్టార్టింగ్ లో టర్కీ చెందిన వాళ్ళు వచ్చిర్రని అర్థం. ఈ ఢిల్లీ సుల్తాన్లు.
ఓకే, ఆ తర్వాత ఈ పర్షియాకి సంబంధించిన వాళ్ళు వచ్చారు అని అర్థం. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ల కాలం అయిపోయినాక మొఘళ్ళు అంటే మంగోలియానికి సంబంధించిన వాళ్ళు మొఘళ్ళు. ఓకే, సింపుల్. సో వాళ్ళు మనము ఒక దాదాపు 1200 సంవత్సరం నుంచి ఇలా దాదాపు అంటే 800-900 సంవత్సరాలు అవుతుంది. 800 సంవత్సరాలు అవుతుంది తక్కువ. సో 800 సంవత్సరాల నుంచి అన్నదమ్ములకు కలిసి ఉండము. ఇవాళ ఎందుకు కొట్లాడతలేం. కేవలం హిందువులను కొట్టి ముస్లింలు కొట్టిరని ఈ బ్రాహ్మణుడు ప్రచారం చేస్తున్నాడు. ఇది ఆ బ్రిటిష్ వాడు పెట్టిపోయాడు కొట్లాట. ఆ బ్రిటిష్ అని వెనకాలండి వాంతోడు చేయించింది కూడా వీళ్ళే. ఈ కొట్లాట ఉంటుంది వాళ్ళు వీని దోపిడి నుంచి, వాడు బ్రిటిష్ వాడి దోపిడి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వాడిని ఇద్దరు కలిసి ముస్లింస్ హిందువులు కలిసి వెళ్ళిపోమంటారని వాడు ఇట్లా చేసిండు. ఎవడు ఆర్యుడైన బ్రిటిష్ వాడు. ఇవాళ ఈ ఆర్యుడు కూడా అదే చేస్తున్నాడు. వీని ఏడా పర్షియాకి వెళ్ళిపోమంటారని ఇది చేస్తున్నాడు అంతే. హిందూ ముస్లిం మధ్యలో చిచ్చులు. కరెక్ట్ బ్రదర్. నోట్ల రద్దు చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే నోట్ల రద్దు చేసి లైన్లో చచ్చిపోయారు. కరెక్ట్. 2 కోట్ల జాబులు అన్నాడు. 2 కోట్ల అంటే ఇవాళ 11 ఏళ్ళు అంటే 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. 22 కోట్ల మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారా మన దేశంలో? అంటే ప్రతి ఒక్కడికి ఉద్యోగం వచ్చేది చదువుకున్నోడికి. మరి ఇచ్చిండా? ఏం చెప్తా అంటే మన రాష్ట్రానికి తక్కువ ఇంచుమించు కోటి ఉద్యోగాలు వచ్చేటి 22 కోట్లకి వెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు బుడ్డగా ఉన్నాయి కదా, అస్సాము, మిజోరాము, నాగాలాండ్, ఆడ కోటి మందే లేరు కదా. కాబట్టి ఈ మన దగ్గర 1 కోటి పైననే వచ్చేది. 1 కోటి మందికి పైగా మనకు ఉద్యోగాలు వస్తే ఇక ఇక్కడ ఒకటి అసలు పని చదువుకున్నోడు కావాలి మేము ఉద్యోగం ఇస్తామనే స్థాయి ఉండేది. ఇవాళ ఈ పరిస్థితి ఉండకపో కదా. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? మొత్తం 11 ఏళ్ళ 5-6 కోట్ల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అనుకుంటా నాకు తెలిసి. వెరీ అన్ఫార్చునేట్. అందుకే అంటున్నా దరిద్రపులు వచ్చిర్రు ఇయ్యరు. వాళ్ళకి ఇవ్వకపోవడానికి కారణము ఉన్న ఖాళీలు భర్తీ చేస్తున్నారు. కారణం ఏంది? వాళ్ళు కేవలం మన ధర్మశాస్త్రమే రాసుకున్న పుస్తకం తప్పు రాసుకున్నారు అంతే. వాడు ఆధిపత్యం ఉండాలని రాసుకున్నాడు. 2 కోట్ల జాబులు అన్నాడు. ఖాళీ ఉన్న ఆర్మీ 1, 10, 100, 1000, 10,000, 18 లక్షల పోస్టులే భర్తీ చేస్తలేరు. ఖాళీగా ఉన్న 18 లక్షల పోస్టులు భర్తీ చేస్తలేరు. ఒక దేశం ప్రథమ పౌరులకు జీతం ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఒప్పుతలేదు. అందుకని ఈ అగ్నివీర్ అని తీసుకొచ్చారు. 4 ఏళ్ళు వాడుకొని దొబ్బాయి. వెరీ అన్ఫార్చునేట్. ఇక అట్లా 4 ఏళ్ళు వాడుకొని దొబ్బేయమంటే వాళ్ళు ఎంత డెడికేటెడ్గా పనిచేస్తారు ఆలోచించాల్సిన విషయం. అంటే దేశ భద్రతని నువ్వు ఏమంటారు ప్రమాదంలో పెట్టినట్టు అయిపోయింది ఇప్పుడు. ఇది ఐటీ మళ్ళీ వాళ్ళు సచ్చటోళ్ళు మళ్ళీ ఆర్మీలో కూడా ఉంటాడు. మీరు చూడండి ఆ దేశ ఆర్మీలో కూడా ఎవరు ఆ పంజాబ్ వాళ్ళు ఉంటారు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు. కానీ మళ్ళీ బ్రాహ్మణుడు ఆర్మీలో కూడా ఉంటాడు. ఉంటే ఆఫీసర్ ఉంటాడు కానీ కింది స్థాయి ఉంటాడు. మీరు గమనించండి. ఐటీ కట్టిన వాళ్లకు బ్లాక్ మనీ తెచ్చి వాళ్లకు 15 లక్షలు ఇస్తాను అన్నాడు. ఏవి ఇంకా బ్లాక్ మనీ పెరిగింది విదేశాల్లో. అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. వీళ్ళు కావాలని అది పోవాలని ఏనాడు కొట్లాడతలేరు. ఓకే, అది చట్టం చేస్తా అన్నారు కదా, కరప్షన్ పోవాలని చెప్పి అది దాని పేరు మర్చిపోతుంది. తెచ్చిండా? వెరీ అన్ఫార్చునేట్. హిందీ నేర్చుకోవాలని తమిళనాడు వాళ్ళ మీద పడ్డారు. ఎందుకు అంటే అక్కడ కూడా నార్త్ ఇండియాస్ అక్కడ పోయి ఎందుకంటే ఇక్కడ ఏమైతుంది సౌత్ ఇండియాలో హిందీ రాకపోవడం వల్ల వాళ్ళు అనుకుంటున్నారు అది హిందీ రాకపోవడం వల్ల వీళ్ళని కన్విన్స్ చేసి మేము ఇక్కడ రాలేకపోతున్నాం, ఇక్కడ దోసుకోలేకపోతున్నాం, కాబట్టి వీళ్ళకి కూడా హిందీ వస్తే మేము ఇక్కడ కూడా వీళ్ళని ఎరిపప్పాలని చేసి ఇక్కడ అధికారంలోకి వద్దామని ట్రై చేస్తున్నారు. అది సింపుల్ అంతే. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు? చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది అంధభక్తులు ఉన్నారు. కరెక్ట్ బ్రదర్. ఒకటే బ్రదర్, చదువుకి సంబంధం లే. ఇక్కడ ఒకటే దోపిడి మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ అంధభక్తులుగా ప్రవర్తిస్తారు. వాళ్ళకి తెలుసు రియాలిటీ, కానీ దే జస్ట్ వాంట్ టు ప్రమోట్. ఇప్పుడు మన దగ్గర చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు చదువుకోలేదా? చంద్రబాబు నాయుడు చదువుకోలేదా? ఎంఏలో చేసిండు, మరి ఎందుకు మద్దతు ఇస్తున్నాడు? పవన్ కళ్యాణ్ చదువుకోలే కానీ. సో మార్వాడీలు ఉన్నారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన ఎందుకు మద్దతు ఇస్తారు? ఎవడైతే దోపిడి మెంటాలిటీ ఉన్నదో వాడి మద్దతు ఇస్తాడు బీజేపీకి. ఎందుకంటే వీడిని దోసుకొని ఇస్తాడు, వీనికి శిక్ష లేయడు, వీడిని జైల్లో పెట్టాడు, వీడిని ఏం చేయడు. రెండోది వీడు దోసుకున్న దానికి వానికి వాటాలు వస్తాయి. అంటే దోసుకునే వాళ్ళందరూ ఒక 2%, 3%, 5% వాళ్ళు బీజేపీ సంబంధించిన వాళ్ళు, గుజరాతీ వ్యాపారులు లేకపోతే ఈ బ్రాహ్మణులు, వీళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు బీజేపీ పాలనలో.
మిగిలిన 99% మంది సామాన్యులు వాళ్ళందరిది దోసుకోవడమే ఉంటుంది, వాళ్ళందరూ బాధపడే ఉంటుంది. అంటే ఈ దోసుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళే బీజేపీ సపోర్ట్ చేస్తారు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. మిగతా వాళ్ళకి దొడ్డు రేషన్ బియ్యం ఇస్తాడు, బతకాలి కాబట్టి, బతికితే వాళ్ళకి సేవ చేయొచ్చు కాబట్టి. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కూడా ఉన్నారు కరెక్ట్. దోపిడి మెంటాలిటీ ఉన్నాడు, అంతటా ఉంటాడు. ఒక వ్యభిచారిని ఉంది. ఇలా బీజేపీ వచ్చినాక ఏంది, గతంలో రైడ్లు అయ్యేటి, ఇవాళ ఏంది వ్యభిచారానికి శిక్షలు లేవు. పిల్లలు పెంచడానికి వ్యభిచారం చేసుకుని బతకొచ్చు అని వాడు బ్రాహ్మణ్ ద్వారా తీర్పులు ఇప్పిస్తారు కోర్టు కూడా. కరెక్టా? అదే నిజమైతే ఓకే, మోడీ వాళ్ళ అక్కనో చెల్లెనో వ్యభిచారం చేస్తా అంటే మోడీ ఒప్పుకుంటాడా? చెప్పండి. మాధవిలత విరించి హాస్పిటల్ మాధవిలత ఆమె కానీ ఆమె బిడ్డని కానీ వ్యభిచారం చేస్తా అంటే ఒప్పుకుంటుందా? అంటే మళ్ళీ ఆ వ్యభిచారులు ఎవరైతారు? ఆ దేవదాసులు ఎవరైతారు? ఆ జోగిన్లు ఎవరైతారు? మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలే. అంటే ఏ పైసలు రాని పనులు కానీ, సండాస్ ఎత్తే పనులు కానీ, రోడ్లు ఊడ్చే పనులు కానీ, చెప్పులు కుట్టే పనులు కానీ, మంగలి పని, సాకలి పని, లేకపోతే ఇంకా ఏవైనా నీచము అని అనుకునే పనులన్నీ కానీ, లేకపోతే మళ్ళా ఇది వీళ్ళని టచ్ చేస్తేనే నేరం అన్నప్పుడు మరి ఆ పని చేసేటప్పుడు టచ్ చేయవా ఆమెని? దేవదాసుని టచ్ చేయడాడు మరి. అంటే ఆ సుఖంకి మాత్రం టచ్కి సంబంధం లేదు. అంటే వీడికి టచ్ కాదు ముఖ్యం, కేవలం వీడు ఏదన్నా కారణం చూపెట్టి మనల్ని ఇట్లా నీచం చేయాలి. సింపుల్. ఓకే. సో వెరీ అన్ఫార్చునేట్. అంటే వాడు ఎందుకు లీగలైజ్ చేసిండు ఆ వ్యభిచారం అంటే వానికి సుఖం కావాలి ఈ బ్రాహ్మడికి. ఓకే, కాబట్టి వాడు దాన్ని లీగలైజ్ చేసిండు, అంతే, అంతమించేం లేదు. ఓకే, సో అది కాదు కదా. అట్లయితే వాళ్ళ భార్యలతో చేయించండి వ్యభిచారం, వాళ్ళ బిడ్డలతో చేయించండి, అది మంచిదైతే. ఆడదానికి ప్రాణం లేదు, ఆడది ఆలోచించలేదు, ఆమెకు బ్రెయిన్ లేదు, ఆమెకు కాళ్ళు చేతులు లేవు, కేవలం ఏమి కష్టపడకుండా వచ్చిన కొవ్వు పదార్థాన్ని అమ్ముకొని బతకొచ్చు. ఆమెను వస్తువు లెక్క, ఒక బొమ్మ లెక్క ట్రీట్ చేయండి. ఆ బొమ్మ ముసలిదైపోతే తీసి గంజిలో వారేయండి. ఆమెకు ఎమోషన్స్ ఉండయి, ఫీలింగ్స్ ఉండయి. ఓకే, అందులో ఆడది ఒక్కటే సుఖపడుతుంది, లేకపోతే మొగోడు ఒక్కటే సుఖపడతాడు, ఆడది సుఖపడదు కదా. ఆమెకు నచ్చినంతో చేస్తే ఆ స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరు సుఖపడతారు, సుఖప్రాప్తి ఉంటుంది కదా. అందులో ఒక ఆ యొక్క మొగోడు ఒకటే తృప్తి పడి ఆడది అయితలేదు అంటే ఆమె ఏమంటారు, ఆమె మనసుని చంపుకొని చేస్తుంది అన్నట్టే కదా. అంటే శరీరాన్ని ఏమంటారు హూనం చేసుకుంటుంది, సుఖరాగాలు తెచ్చుకుంటుంది, నాశనం చేసుకుంటుంది. ఆ సుఖరాగాల్ని మళ్ళీ వేరే వాళ్ళకి వాడు భార్య దగ్గరికి పోయి వాడంటిస్తున్నాడు, సమాజం నాశనం అవుతుంది కదా. అంటే ఎందుకు వచ్చింది ఇదంతా? వాడు రాసుకున్న పుస్తకం తప్పు ఉంది, వాడు మనవాద పుస్తకంలో రాసుకున్నాడు. ఇది స్వర్గం అంటే ఆడది బట్టలు లేకుండా నాట్యం చేస్తే, రంభ, ఊర్వశి, మేనకలు, తిలోత్తములు చేస్తే ఇంట్లోకి వెళ్ళి భావప్రాప్తి వస్తుంది, సుఖం వస్తుంది అని వాడు రాసుకున్నాడు పుస్తకం, అంతే. ఓకే, సో అట్లా కాదు కదా. అట్లయితే ఎవరు ఇప్పుడు అదే కరెక్ట్ అయితే మరి ఈ స్త్రీలందరూ పాపం నిజంగా కష్టపడుతున్న వాళ్ళు, జెన్యున్ గా వాళ్ళు కైకిలకి ఎందుకు పోతారు? పొద్దుగంతా ఎండలో కూర్చుండి కైకిలు పోయి మొత్తం శరీరం అంతా హూనం చేసుకొని, నల్లగా చేసుకొని, ఎండ మచ్చలు తెచ్చుకొని పొద్దుంతా లేచి 200, 300 కైకిలు ఎందుకు చేయాలి? అందరు ఒళ్ళు అమ్ముకుంటే అయిపోయి కదా, అది మంచిదే కదా. ఇంకా తెలంగాణలో వచ్చావా, ఆడ రోడ్డు మీద ఇట్లా సింపుల్ టెంట్ వేసుకొని పొద్దుగాలు వేస్తే వంటలు చేసి ఎందుకు అమ్ముకోవాలి? వాళ్ళు అమ్ముకుంటే అయిపోయాయి కదా వీళ్ళు చెప్పిన లాజిక్ ప్రకారం. అంటే ఏడికి పోతుంది సమాజం అనేది ఒక ఆడమ్మకి ఇష్టం ఉన్నది, వాళ్ళిద్దరికి ఫీలింగ్స్ వచ్చినాయి, చేసుకొని, అది మనకు సంబంధం లేదు. ఓకే, అలా వ్యాపారం లేదు కాబట్టి. ఓకే, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ నువ్వు అమ్ముకోవచ్చు అని లీగలైజ్ సర్టిఫికేట్ ఇస్తున్నావు, చూసినావా? అది వాళ్ళకి. మరి వాళ్ళ భార్యని పిల్లల్ని చేసేది ఉంటే చెప్పియండి. అంటే ఏం చెప్తున్నా ఇక్కడ, వీళ్ళు ఎందుకు తెచ్చిన ఈ టాపిక్ అంటే, ఈ బీజేపీ అనేది వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది, ఎవరైనా సరే ఓకే అడ్డదారులలో సంపాదించుకున్నా, అడ్డమైన పనులు చేసినా వాళ్ళకి మద్దతు ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళ దానిలోకి వెళ్ళి వాటాలు మూటాలు కానీ, వానికి సుఖం కానీ, వానికి ఏదో ఒక లాభం చేకూరుతుంది కాబట్టి. అంటే వాడి పొక్కనే చూసుకుంటాడు కానీ ప్రజలు బాగుపడాలి. ఇది తప్పు. మానవ సంబంధాలు పోతాయి, భార్యాభర్తల అనుబంధాలు పోతాయి, కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. లేకపోతే వీళ్ళందరి సంపద నేను దోసుకుంటే వీడెట్లా దీన్ని బతుకుతాడు, వీళ్ళందరి దగ్గర పైసలు ఉంటే నేను వీళ్ళ యొక్క వ్యాపారాలను, చిరు వ్యాపారస్తులు అందరి దగ్గర నడిస్తే వాళ్ళందరూ యొక్క దేశానికి ఒక కాలో చెయ్యో అదాని అంబాని అభివృద్ధి అంతే, అది రోగం అవుతుంది, బోధకాలు అవుతుంది, లేకపోతే ఇంకో రోగం అవుతుంది. అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి అంతే, అందరి దగ్గర పైసలు ఆడితే వాళ్ళందరూ వస్తువులు అనుకుంటే నాకు ట్యాక్సులు కడతారు, ఆ
ఉన్న ట్యాక్సీలను నేను దేశాన్ని అభివృద్ధి చేయడానికి వాడతా, అప్పుడు నా దేశం ఒక అభివృద్ధి చెందిన అమెరికా లాగా, ఫ్రాన్స్ లాగా, ఒక ఇంకో దేశం లాగా తయారవుతుంది అన్న ఆలోచన వానికి లేనే లేదే. నా ఇల్లు మంచిగుంటే చాలు, బయట ఏమన్నా కానీ నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఆ బయట ఉన్నోడు ఇంకో బ్రాహ్మణుడు కాదు, ఇంకో ఆర్యుడు కాదు, ఇక్కడ దేశం మూలవాసి శూద్రుడు. అంటే వాడి ఆధిపత్యమే వాడు రాసుకున్న పుస్తకం. అంతే, పుస్తకం తప్పుంది కాబట్టి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇది సోర్స్ ఇది ఉంది కాబట్టి దాన్ని షింపు కాలబెట్టమని చెప్పారు. మనం కూడా అది వేయాలి, సింపుల్. అప్పుడే నిజమైన అంబేద్కరిస్ట్ అవుతారు. అంతేగాని అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని ఆయన పూజ చేస్తే అంబేద్కరిస్టులు గారు. అప్పుడు నువ్వు కూడా వాడు మూఢ భక్తుని అంధభక్తుని తయారవుతున్నావు. ఎవరైనా మహనీయులై, ఓకే, ఒకవేళ రాముడు మంచోడని వాడు నమ్మితే వాడు ఆర్యుడు, ఓకే, నిజంగా రాముడు చెప్పినవి పాటిస్తే అది లెక్క అవుతుంది. నువ్వు పొద్దుగాలేస్తే 100 మందితోటి తిరిగేసి వచ్చి ఇక రాముడు ఏకపత్ని వ్రతుడు, రాముడు దేవుడు అంటే కలవదు. అంటే రాముని కూడా మోసం చేస్తున్నట్టే. ఎవరైనా ఏ మహనీయుడైనా, గాంధీ కానీ, అంబేద్కర్ గారు కానీ, ఇంకోరు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు, వాళ్ళు చెప్పిన చెగువీర కానీ, ఇంకో ఎవరైనా ఎవరికి నచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు అని నమ్మితే, ఓకే, వాళ్ళకి పూజలు చేసాడు కాదు మనం చేయాల్సింది. వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలని మనము అమలు చేసే ప్రయత్నం చేస్తే, బుద్ధుడికి మొక్కితే కాదు మనం బుద్ధిస్టులము, బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాలని మనం ఆచరణలో పెట్టుకుంటే, మన జీవితాన్ని బాగు చేసుకుంటే, ఆ మనం బాగుపడి మనము సంతోషంగా బతికి 10 మందికి దాని ఫలితాలు అందేటట్టు చేస్తే అప్పుడు మనం నిజమైన బుద్ధిస్టులం అవుతాం. సింపుల్. ఎనీ సిద్ధాంతం ఇక చెడగొట్టే సిద్ధాంతం ఉందనుకో, ఇక అది నేరం అవుతుంది. చట్టం ప్రకారం వాళ్ళకి శిక్షలు పడాలి. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కూడా కరెక్ట్ బ్రదర్. నిరుద్యోగం కారణం వాళ్ళని బ్రెయిన్ వాష్ కాకుండా ఒకటే బ్రదర్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువు లేకపోవడం అన్నిటికంటే ప్రమాదకరంగా తయారైంది. సౌత్ ఇండియాలో ఇంతో కొంత చదువుకున్నారు, అది 10-12 చదువుకొని ఆపేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక ఉత్తర భారతదేశంలో అయితే అసలు అక్షర జ్ఞానమే లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దీని వల్ల ఏమవుతుంది, ఎవడు వాళ్ళ బ్రెయిన్ చదువుకోకపోవడం వల్ల, విషయ పరిజ్ఞానం లేకపోవడం, ఎవడైనా వాని బ్రెయిన్ వాష్ చేయగలుగుతున్నాడు. దాంట్లో వీళ్ళు సిద్ధహస్తులు, ఈ ఆర్యులు, ఓకే, ఈ పండగలు పబ్బాలు ఇవన్నిటిని చూపెట్టి ఆ కల్చరల్ ఎమోషన్స్ క్రియేట్ చేసి ఆ ఎమోషన్ ఆధారంగా నీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, వాళ్ళకి బానిసగా చేసుకుంటున్నారు. వీళ్ళ దగ్గర చదువు లేకపోవడము, వీళ్ళ దగ్గర పేదరికం ఉండడం వల్ల వాడి ఇచ్చే చిల్లర కోసమో దేనికోసమో, లేకపోతే బీరో బిర్యానో ఇంకేదన్నా, లేకపోతే బెదిరించో, నీ చంపుతామని బెదిరించో, ఏదో రకంగా వీళ్ళని ఆ యొక్క గూండాలుగా తయారు చేసుకుంటారు అక్కడ ఉన్న శూద్రులని. మళ్ళీ అక్కడ ఒక్క ఆర్యని బిడ్డ ఎవడు అందరూ మంచిగానే సెటిల్ అవుతారు, ఫుల్ వ్యాపారాలు చేసుకుంటారు, పైసలు ఉంటాయి, విదేశాలకు పోతారు, వాళ్ళు బాగా హాయిగా ఉంటారు. రోడ్డు మీద జంబి కత్తులు పట్టుకుని ఒక్క ఆర్యుడు తిరిగాడు, మళ్ళా అదే శూద్రుడు. సో అంటే ఆ సిస్టంలో మనని ఇప్పుడు ఆ పోరగాళ్ళ కూడా తప్పుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళని కరెక్ట్గా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు వాడు సోర్సు ఆర్యుడు. కాబట్టి మనం సోర్స్ని కొట్టాలి. వాళ్ళని మార్చడం పెద్ద కష్టం కాదు. వాడు అడిదికి పోయినాడు, ఇడిదికి తేవచ్చు ఎప్పుడు ఈ సోర్స్ లేకుండా చేసినప్పుడు. కాబట్టి వీ నీడ్ టు ఫైట్ విత్ ద సోర్స్. ఆర్య మనువాద ఐడియాలజీని ఎవరైనా పొద్దుగా లేచి పెంచి పోషిస్తున్నారో, అది బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, గుల్లల పూజారులు కావచ్చు, లేకపోతే గరికపాటి లాంటి వాళ్ళు కావచ్చు, చాగంటి లాంటి వాళ్ళు కావచ్చు, చిన్నజీఆర్ లాంటి వాళ్ళు. చిన్నజీఆర్ అంటాడు కులాలు పోకూడదండి అంటాడు, ముక్కుల గొంతు పెట్టుకొని. లేకపోతే సమ్మక్క సారలమ్మ కూడా దేవతలా అండి అంటాడు. మేమనరాదా, రాముడు కూడా దేవుండా అండి, ఆయన పుస్తకాలను రాయలేదు కదండి, నేను మానవుని రాసిండు కదండి, ఆదర్శ పురుషుడు మర్యాద పురుషుడు అని రాసిండు కదండి వాల్మీకి గారు, ఆయన ఎట్లా దేవుడు ఏంటండి, తుమ్మితే తగ్గితే జై శ్రీరామ్ ఎందుకంటారండి అని మేము ముక్కులో ఏదో పెట్టుకొని కూడా మాట్లాడగలుగుతాం. అట్లా మాట్లాడితే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, నేను హిందువుని కాదు, నేను ఇంకోటి కాదు. నువ్వు పాకిస్తాన్ పో, నువ్వు ఆఫ్ఘనిస్తాన్ పో, నువ్వు చైనాకు పో, నువ్వు ఇంకో దేశంకు పో. ఇది వాళ్ళ బతుకు. ఒకవేళ నాలాంటి వాడు దూరం ఉండి మాట్లాడితే, అక్కడ నువ్వు ఆడుని మాట్లాడితే విడికి రా అంటాడు, ఈడుండని మాట్లాడితే అడిగో అంటాడు. అంటే ఎవడు మాట్లాడద్దు వానికి, దొంగ నా కొడుకు. నిరుద్యోగ కారణం కరెక్ట్ బ్రదర్. వాళ్ళని బ్రెయిన్ వాష్ కాకుండా ఇలా కాపాడాలి, లేదా బ్రెయిన్ వాష్ అయితే వాళ్ళకి ముచ్చట అర్థమయ్యేటట్టు చెప్పాలి. అందుకే నెత్తినీరు పట్టుకుంటుంది పొద్దుగాలు వేస్తే. ఎందుకు చేస్తున్నా నేను కాంగ్రెస్ అని వాడతలేను కదా పొద్దుగాల పాటలు. ఓకే, కాంగ్రెస్కి అదే బెస్ట్ ఆల్టర్నేటివ్ కాబట్టి వాని పోస్టులు షేర్ చేస్తున్నాం, లేకపోతే ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు వాని గురించి చెప్తున్నాం. కానీ 90% ఆఫ్ ద టైం నేను ఈ యొక్క సామాజిక దీని గురించి అవగాహన చేసే ప్రయత్నం చేస్తున్నాను. బ్రెయిన్ వాష్ అయితే వాళ్ళకి ముచ్చట అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి మీరు వివరించండి బ్రదర్.
అదే బ్రదర్, నాలాగనే ఇప్పుడు నేను ఎట్లయితే చెప్తున్నో ఏమంటున్నావు కరెక్ట్ చదువుదాం మళ్ళీ చదువు. చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది అంధభక్తులు ఉన్నారు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కూడా ఉన్నారు. కరెక్ట్, అగ్రి. నిరుద్యోగం కారణం వాళ్ళని బ్రెయిన్ వాష్ కాకుండా ఇలా కాపాడాలి, లేదా బ్రెయిన్ వాష్ అయితే వాళ్ళకి ముచ్చట అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి, మీరు వివరించండి బ్రదర్. చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది బీజేపీ మాయలో పడ్డారు. ఒకటే బ్రదర్, కన్సిస్టెంట్ గా ఈ యొక్క ఏమంటారు వివక్ష మీద చర్చలు పెట్టాలి. మన యొక్క ఏది ఒక కులం వాడు ఇదే ఎందుకు చేస్తున్నాడు, ఈ యొక్క వీళ్ళు ఎందుకు ఇప్పటికి కూడా బంగీ కులం వాళ్ళు ఇది ఎందుకు చేస్తారు, ఈ యొక్క వివక్ష గురించి చర్చలు ఉండాలి. లేదు అంటే డే టు డే ప్రజా సమస్యల మీద చర్చలు ఉండాలి. ఇంతే. వీటి మీద చర్చలు కాకుండా వాడు హిందూ ముస్లిం వీటి మీద చర్చలు లేకుండా చేయాలి. అంటే వాడు హిందూ ముస్లిం తెచ్చినప్పుడల్లా వాడు తెచ్చిన వాడు తేనటువంటి బుల్లెట్ ట్రైన్ల గురించి, వాడు ఇచ్చిన హామీల గురించి, డే టు డే ప్రజా సమస్యల గురించి, నీళ్లు రాకపోతే నల్లాలు నీళ్లు రాగిన గురించి, వాడు యూరియా ఇవ్వకపోతే యూరియా గురించి, డే టు డే ప్రజా సమస్యల మీదనే మనం చర్చలు కంటిన్యూస్ చేస్తే ఓకే, వాడు పిచ్చినా కొడుకు, వాడు యొక్క మతం మీద ధర్మ ప్రచారం మతం కావాలంటే నువ్వు మఠాధిపతిగా, పీఠాధిపతిగా, లేకపోతే ఆ యొక్క గుళ్ళె పూజారిగా, లేకపోతే ఇంకో దానికి పోటీ వాడు. నువ్వు పొలిటికల్ పార్టీ పెట్టుకొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగంలో ఉన్నాయన్నీ తూచా తప్పకుండా పాటిస్తా అని చెప్పి హవాయి చెప్పలు వేసుకొని రోడ్డు మీద తిరిగేటోని హవాయి జహాజులు తిప్పుతా అని, రైతుల ఆదాయం డబుల్ చేస్తా అని, ఇట్లా రకరకాల హామీలు ఇచ్చి నువ్వు ఇవాళ వచ్చేసి ఆడు హిందూ కొట్టిండు, ముస్లిం కొట్టిండు, కొడితే మరి ఏం గడి విక్తున్నావా? 11 ఏళ్ళ నుంచి నువ్వే అధికారంలో ఉండి మరి ఏం విక్తున్నావు? ఎట్లా కొడతారు? దేశ సైనికులు నీ చేయాలండి, కేంద్ర హోంశాఖ నీ చేయాలండి, ఆయా ఏది నీ పారామిలిటరీ దళ ఇన్ని ఫోర్సెస్ ఉండగా ఎట్లా ఎందుకు కొడతారు? 10% లేనోడు ఎందుకు కేసులకు విచారణకు రావు? అంటే కొడుతుంది నువ్వే. కాబట్టి మనము దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. ప్రజలకి ఈ వాడి యొక్క ఎందుకు విచారణ జరుగుతలేదు వాటి మీద ప్రతి అంశం మీద అవగాహన చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, దానికి సంబంధించిన పోస్టులు ఉంటే షేర్ చేయాలి. అయినా సరే వాడికి స్వార్థ ప్రయోజనం ఉన్న అంధభక్తులు మారినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, వాళ్ళతో ఒరిగేది లేదు. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫిష్ బెనిఫిట్ ఉంది కాబట్టి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో చేయిస్తుంది కాబట్టి వాడు ఎంత చెప్పినా మారనండి వదిలేస్తాం. టైం వస్తుంది. ఇప్పుడు నిన్న ఒక అంధభక్తుడు 30 ఏళ్ళ నుంచి చేసినా ఇలా సారీ చెప్తున్నాడు. ఎందుకని? ఈ అంధభక్తులకు కూడా ఏమవుతుంది, ఏదో ఒక రోజు వాని పర్సనల్ లైఫ్ లో వాని భార్య చనిపోతుందో, వాని తండ్రి చనిపోతాడో, వానికి ఉద్యోగం ఉండదు, ఏదో కష్టకాలం వస్తుంది. కష్టకాలం వచ్చినప్పుడు ఈ వాడు ఎవడైతే బీజేపీ ఆడవాడినో వాడు ఎవడు సపోర్ట్ చేయడు వీనికి. దెన్ దే రియలైజ్. అప్పుడు నేచర్, ప్రకృతి వాళ్ళని మారుస్తుంది. కాబట్టి వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. మన చర్చ డే టు డే ప్రజా సమస్యల మీదనే చర్చ ఉండాలి. వాడు మతం చుట్టూ తిప్పుతా అంటే తిప్పొద్దు. ఆ మతం చుట్టూ ఏమైనా హిందువుల మీద దాడులు చేస్తే విచారణ చేయరా అయ్యా, అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఇంకోడైనా, పార్సీ అయినా అందరికీ యొక్క శిక్షలే. మేము వద్దంటాడు. అఫ్జల్ గురి ఉరిదీసిన మేము వద్దనలే కదా, ప్రజ్ఞా ఠాకూర్ ఉరిదీసిన మేము వద్దాను. మాకు కులంకి సంబంధం లేదు. నేరస్తుని కులం మతం ఉండదు. ఎవరినైనా దోషులకు శిక్షలే, నిష్పక్షపాతంగా విచారణ చేయి, దోషులకు శిక్షలే, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా. మేము వద్దంటాడు. సింపుల్. విషయ పరిజ్ఞానం బ్రదర్, ప్రశ్నించడము అట్లనే మనం చెప్పినప్పుడు ఒక 1% 0.5% పిచ్చినా కొడుకులు ఉంటారు అంధభక్తులు. వాడు మారాడు. వాడు ఎప్పుడు మారుతాడు అంటే వానికి ఒక దెబ్బ తగిలినప్పుడు మారుతాడు. అది ప్రకృతి మారుస్తుంది. సో ప్రకృతికి మనతోటి కాంది, ప్రకృతిని కోరుకుందాం, ప్రకృతిని ప్రార్థిద్దాం. ప్రకృతి తప్పకుండా చేస్తుంది. మొన్న ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒక జాబ్ మేళా పెట్టి 3,000 ఉద్యోగాలు ఇచ్చారు. అది టీవీ ఛానల్లో ఎక్కడా చూపెట్టరు కదా. చూపెట్టనంత మాత్రాన ఇప్పుడు టీవీలో ఎవడు చూస్తుండాలి? ఎవడు చూస్తలేడు. సోషల్ మీడియా బికేమ్ ద ఆల్టర్నేటివ్ మీడియా. ఎందుకంటే తెలిసిపోయింది జనాలకి. కాబట్టి మనకున్న మీడియాని వాడు చూపెట్టాలంటే చూపెట్టాడు కదా. ఇప్పుడు వాడు చూపెడితే వాడిని మోడీ ఊక్కోడు కదా, వాడిని లేకుండా చేస్తాడు కదా. వాని ఐటీ దాడులు చేపిస్తాడు, లేకపోతే వాని ఉద్యోగం తీపిస్తాడు, ఏదో చేస్తాడు కదా. కాబట్టి వాని బతుకుతారు, వాని పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి వాడు చూపెట్టాడు. కాబట్టి మనం వాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. వి క్రాస్ దట్ స్టేజ్. నౌ సోషల్ మీడియా హ్యాస్ బికమ్ ఆర్ క్రాస్డ్, నాట్ బికమ్. ఆల్టర్నేటివ్ మీడియా కాదు, ఆల్టర్నేటివ్ మీడియాని దాటిపోయింది. ప్రజలు నమ్ముతలేరు రెగ్యులర్ మీడియాలో వచ్చేది. కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ద సోషల్ మీడియా టు ఎనీ ఎక్స్టెంట్. ఓకే, సింపుల్. వీ డోంట్ నీడ్ టు ప్లే విక్టిమ్ రోల్. ఏమంటున్నాం బ్రదర్? రాజేందర్ రెడ్డి సింగసాని, ప్రస్తుతం ఇండియా జీడిపి గురించి క్లియర్ గా చెప్పండి సార్. బీజేపీ వాళ్ళు 4th ప్లేస్ ఇండియా అని ఫేక్ యూనివర్సిటీలో
వస్తున్నాయి. అసలు నిజము ప్రజలకు చెప్పండి. జీడిపి అంటే దేశ సంపదగా కొలవబడుతుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అంటే ఈ యొక్క దేశంలో ఉండేటువంటి అందరి ఆదాయము యొక్క అన్ని సంపద ఖనిజాలు అన్ని A to Z లెక్కలేస్తారు. దానికి ఒక పర్టికులర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో దాని ప్రకారం దేశ సంపద అంటారు. కరెక్టే. ఓకే, ఇది ఆటోమేటిక్ గా కాంగ్రెస్ కానీ అంతకుముందు చేసిన వాటి ఫలితాలను మనం మెల్లమెల్లగా అవి వాటి వస్తాయి. కానీ జీడిపి ఎవరిది పెరిగింది అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ ఇప్పుడు ఒక మొత్తం సంపద అంతా అదాని దగ్గర ఉంది. అదాని కూడా భారతీయుడు కాబట్టి దేశ సంపద పెరిగింది అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకో. తలసరి ఆదాయం పెరిగిందా అనేది ఆలోచించాలి. ఓకే, అంటే ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నా మర్చిపోతే. సో అంటే పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా అర్థం కూడా చెప్తున్నా. భారతదేశంలో ఉన్న భూమి ఒక 1,00,000 కోటి ఎకరాలు ఉంది అనుకుందాం, లేకపోతే 140 కోట్ల ఎకరాలు ఉంది అనుకుందాం. ఓకే, సో 140 కోట్ల ఎకరాలు, 140 కోట్ల మంది జనాభా. అందరికి వంచితే ఎంత వస్తుంది? మనిషికి 1 ఎకరం వస్తుంది, రైట్? అట్లా కాకుండా ఈ 140 కోట్ల ఎకరాలు ఒక్క అదాని దగ్గర ఉన్నాయి అనుకో. భారతదేశం యొక్క సంపద 140 కోట్ల ఎకరాలే. ఒక్క అదాని దగ్గర ఉన్న 140 కోట్ల ఎకరాలే. మనిషికి 1 ఎకరం పంచినాక 140 కోట్ల ఎకరాలు. ఇప్పుడు దేశ సంపద పెరిగింది అంటే పెరిగింది. ఎవరిది పెరిగింది? అదానిది పెరిగింది. కాబట్టి అదానిది పెరిగింది కాబట్టి దేశ సంపద పెరిగింది అని ఒప్పుకుందామా? పర్ క్యాపిటా ప్రతి ఒక్కొక్కరి దగ్గర ఎన్ని ఎకరాలు ఉందో లెక్క పెట్టు. 1 ఎకరం ఉందా? 0 ఎకరం ఉందా? 0 ఎకరం ఉంటే అదాని జీడిపి పెరిగింది, దేశ జీడిపి పెరగలే. అందుకే నేను ఏమంటున్నా అంటే పర్ క్యాపిటల్ లెక్క పెట్టు. అంటే తలసరి ఆదాయం ఎంత పెరిగింది లెక్క పెట్టు. ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు, ఎంతమంది ధనవంతులు అయినారు, ఎంతమంది మిడిల్ క్లాస్ ఉన్నారు, గతంలో ఏముండే ఇవాళ ఏముంది లెక్క పెట్టు. దాన్ని బట్టి నాకు చెప్పు. పెరుగుతుంది. ఒక దేశం ఆటోమేటిక్గా మెల్లమెల్ల పెరుగుతుంది. ఒకప్పుడు ఫోన్ లేకుండే, ఇవాళ ఫోన్లు వచ్చినాయి. ఇలా ఎంత పేద దేశమైన ఆఫ్రికాలో కూడా, పాకిస్తాన్ పేద దేశం, బంగ్లాదేశ్ పేద దేశం దగ్గర ఫోన్లు ఉన్నాయి ఇవాళ, స్మార్ట్ ఫోన్లు. అది మార్పు అంతే. దాన్ని ఎవడేం చేయలేడు దాన్ని. కాబట్టి దేశ సంపద కూడా ఇప్పుడు ఒకప్పుడు 3,000కి 1 తులం బంగారం వచ్చేది. ఇవాళ బంగారం నిధులన్నీ దాదాపు ఖాళీ అయిపోయినాయి. ఎక్కువ లేవు, కొన్ని ఎక్కడ ఉండొచ్చు, ఆఫ్రికాలో ఎక్కడ ఉండొచ్చు, కానీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. అయినా సరే రిలేటివ్లీ దాని రిసోర్స్ తగ్గిపోయినాయి, కానీ డిమాండ్ ఎక్కువ ఉన్నది. ప్రపంచం అంతా బంగారం కావాలని కోరుకుంటున్న ఎక్కువ ఉన్నారు, కానీ బంగారం ప్రొడక్షన్ తగ్గిపోయింది ఒకప్పటితో పోలిస్తే. ఓకే, ఒకప్పుడు కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నది, ఆ యొక్క ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నది. ఓకే, సో ఇప్పుడు 3,000 రూపాయలకి తులం వచ్చి 3,000, 6,000కి ఒక 20 ఏళ్ల కింద 6,000కి వచ్చింది. ఇవాళ 1,00,000 రూపాయలు అయింది. సో ఎట్లా కంపేర్ చేయగలుగుతాం మనం? చేయలేం. అంటే ఏం చెప్తున్నా, ఇప్పుడు ఈ జీడిపి పెరిగింది అంటే ఒకప్పుడు ఏది ఇప్పుడు ఎంత గ్రామీణ ప్రాంతాలని 20-30 లక్షలు లేని ఎకరం వస్తలేదు. మరి ఒకప్పుడు అట్లా ఉందా? ఎవడు కూడా దేకలేదు భూమిని. 1,00,000 రూపాయలకు ఆడ ఎకరం అంటే కూడా ఎవడు దేకినోడు లేడు. అన్ని బంజరు భూములు ఉండే. ఇలా పరిస్థితి లేదు. ఎంత గ్రామీణ ప్రాంతాల్లో కూడా లేదు. హైదరాబాద్ లాంటి దగ్గర అపార్ట్మెంట్ కొనలేని పరిస్థితి, ఒక భూమి కొనలేని పరిస్థితికి వచ్చినాయి ఈ రోజులు. ఓకే, సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, పెరిగింది. ఇప్పుడు పెరిగిన ధరలు యాడ్ చేస్తే పెరిగినట్టే కదా. కానీ వాట్ ఈస్ ద యూజ్? ఒక సామాన్యుడు గతంలో ఇల్లు కొనుక్కోనో బతికే పరిస్థితి ఉన్నాడు, వానికి తక్కువ జీతం ఉన్నా సరే. ఇలా ఎంత జీతం ఉన్నా కొనుక్కోలేని పరిస్థితి వచ్చిందంటే అది పెరిగినట్టా తగ్గినట్టా మీరు చెప్పండి. కాగితం మీద పెరిగినట్టే, కానీ నా ఇంటి పక్కకి సముద్రంలో నీళ్లు ఉన్నాయి, కానీ నాకు యూజ్ అవుతలేవు. అది ఉన్నాయిరా అంటే వాట్ ఈస్ ద యూజ్? నా సామాన్యుడికి కూడా ఏది కొనుక్కోలేని పరిస్థితి తీసుకొచ్చిన, నా జీవనాన్ని దుర్భరం చేసినామంటే అది పెరిగినట్టా తగ్గినట్టా మీరే చెప్పండి. కాగితం మీద పెరిగినట్టే, కానీ నాకేం యూజ్ కాలే. అంటే కొద్ది మందికి దోపిడీదారులకు పెరిగింది, వాళ్ళ జీడిపి పెరిగింది. ఒక ఫలానా మల్లారెడ్డి దగ్గర 600 ఎకరాలు ఉంటే ఆ 600 ఎకరాలకు రేటు పెరిగితే మల్లారెడ్డి పెరిగినట్టు కానీ ఒక ఎల్లయ్యకో పుల్లయ్యకో పెరిగినట్టు కాదు. అంటే ఇక్కడ బీజేపీ పాలనలో ఇది ఒక 1%, 2%, 5% అదాని అంబానీ లాంటి వాళ్ళు వాళ్ళకి వాటాలు ఇచ్చేటోళ్ళు, వీళ్ళు దోసుకున్న దానికి వాటాలు ఇచ్చేటోళ్ళు వాళ్ళ జీడిపి పెరిగింది, కానీ దేశ ప్రజల జీడిపి సంకనాకింది అని అర్థం. అందుకే అన్ని వరల్డ్ ఇండెక్స్లలో భారతదేశం లాస్ట్లో వస్తున్నది. 190 దేశాలు ఉంటే 190 నుంచి 200 దేశాలు ఉంటే అందులో 165ది భారతదేశం. హ్యాపీ ఇండెక్స్లో కానీ ఆకలి ఇండెక్స్లో కానీ అన్నిట్లలో చివర్లో వస్తుంది. గతంలో టాప్లో ఉండేది, మధ్యలోనే ఉండేది, ఇప్పుడు చివర్లో వస్తుంది. అంటే ఎవరర్థం? మెజారిటీ ప్రజలు సంకనాకిపోయారు అని అర్థం.
గతంలో 50 కోట్ల మంది రేషన్ బియ్యం తింటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కరెక్ట్ నెంబర్ నాకు లేదు కానీ, సో 50 కోట్ల మంది తింటే 80 కోట్ల మంది తింటారని ఆయన చెప్పుకుంటున్నాడు, మనం చెప్పలే. మోడీ గారే బహిరంగ సభలకు వచ్చి చెప్పారు 80 కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నాను. ముఖ్యమైన అది కూడా ఏది మన దగ్గర ఇమ్మీడియట్ గా తీసుకున్నాయి, ఇమ్మీడియట్ గా ఆ దొడ్డు రేషన్ బియ్యం అయినా ఇమ్మీడియట్ గా ఆ గోదాములలో ముక్క పెట్టే బదులు ఇమ్మీడియట్ గా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు పండించినేమో అలా దాచిపెడతాడు. ఇలా అవి దాచిపెట్టాలంటే ఆల్రెడీ గవర్నమెంట్ గోదాములు కాకుండా ప్రైవేట్ రెంట్ తీసుకుని అన్ని గోదాములలో నిండిపోయి 15 ఏళ్ళకి సరిపడే ధాన్యం ఉండి అది ముక్కిపోతున్నాయి. ఆ ముక్కిపోయే బియ్యం తీసి బయట పారబోతున్నారు, మనకి రేషన్లు ఇస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా పండించిన బియ్యం మళ్ళీ ముక్క పెడుతున్నాడు. ఒక 2 ఏళ్ళకి సరిపడా ఎమర్జెన్సీ వస్తే 2 ఏళ్ళకి సరిపడా పెట్టుకుంటాం, మిగిలిందంతా ఇచ్చేసాయి. 15 ఏళ్ళు ఎందుకు దాచి పెడతావు? ఆ ముక్కిపోయినకి ఇస్తే ఎవడు తింటాడు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఒకటే మిత్రులారా, ఇక్కడ ఓవరాల్ చర్చలో ఏంటంటే దే డోంట్ హ్యావ్ లవ్ ఫర్ ద కామన్ మ్యాన్. బీసీ ఎస్సీ ఎస్టీలకి, లేకపోతే ఈ శూద్రులకి, లేకపోతే సామాన్యుల మీద వాళ్ళకి ప్రేమ లేదు. ఎవడైతే వాడు దోచుకున్న దానికి వాటాలు ఇస్తారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు అనుకూలంగా ప్రవర్తిస్తాడు, అంతే. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. జీడిపి అదాని అంబానీ లాంటి దోపిడి మెంటాలిటీ ఉన్న వాళ్ళ జీడిపి పెరిగింది, దేశ ప్రజల యొక్క జీడిపి తగ్గింది. సింపుల్. అది రేటు ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి అది పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఓకే, సింపుల్. ఇప్పుడు గతంలో ఇది $30కి ₹40 వచ్చేది, ఇప్పుడు 80 అయింది. 80 అయితే తగ్గినట్టు భారతదేశంలో ఎవడు పెట్టుబడి పెట్టడానికి వస్తలేడని అర్థం. ఏమంటున్నారు? పయర్దా చర్చిల్, జైపీఎం. రమేష్ జిల్లెల కరెక్ట్ గా చెప్పారు. ఇద్దరి సంపదతో దేశం ఆర్థికంగా 4వ స్థానంలో ఉందా? లేదు బ్రదర్, ఉంది అంటే వాడు కూడా భారతీయుడు కాబట్టి లెక్క పెడతారు. కేసీఆర్ గారు కూడా అంటారు, గతంలో అనేవారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఇది యొక్క రాష్ట్రం యొక్క జీడిపి పెరిగింది, జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే రాష్ట్రం యొక్క జీడిపి పెరిగింది అన్నట్టు. పెరిగింది, కరెక్టే. అది ఎందుకు పెరిగింది? ధరలు పెరిగినాయి కాబట్టి, అన్నిటి రేట్లు పెరిగినాయి కాబట్టి దాన్ని క్యాల్కులేషన్ చేసినప్పుడు పెరిగింది. ఓకే, దాంతోపాటు ఏది కాలక్రమేణా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఆ దోపిడి మెంటాలిటీ ఉన్నవాడు వాడు అందరు దోసుకొని వాడి సంపదని డబుల్ త్రిబుల్ చేసుకున్నాడు కాబట్టి పెరిగి ఉంటుంది. కానీ ఎవరిది పెరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. రాష్ట్రంలో అందరి ప్రజలు జరిగిందా, కొద్ది మంది దోపిడీదారులు జరిగిందా అని ఇక్కడ ఆలోచన. నేను గమనించిన కాడికి దోపిడీ మెంటాలిటీ ఉన్న పార్టీలు పరిపాలించిన ఏ రాష్ట్రాలైనా దేశమైనా సరే, అది బీజేపీ కానీ బీజేపీకి సపోర్ట్ చేసే ఏ పార్టీ అయినా సరే, ఎందుకంటే బీజేపీకి సపోర్ట్ చేయని పార్టీలను వాడు ఉండనియాడు. కాబట్టి ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతాడు కొద్దిమంది, మిగిలిన అంతా పేదోళ్ళు అవుతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు, ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు, వీళ్ళంతా పేదోళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతమే అట్లా ఉన్నది, దోపిడీ సిద్ధాంతం. అదే లెఫ్ట్ పార్టీలు ఉన్న దగ్గర అన్ని ఉంటాయి. మిడిల్ క్లాస్ వాడు ఉంటాడు, ఎబో మిడిల్ క్లాస్ వాడు ఉంటాడు, రిచ్ వాడు ఉంటాడు, అన్ని ఉంటారు. ఈ పేదవాడు మిడిల్ క్లాస్ వస్తాడు, మిడిల్ క్లాస్ వాడు ఎబో మిడిల్ క్లాస్ అవుతాడు, ఎబో మిడిల్ క్లాస్ వాడు ధనవంతుడు అవుతాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతాడు. ఇట్లా ఉంటది వ్యవస్థ. కానీ ఈ దోపిడీ మెంటాలిటీ ఉన్న దగ్గర అట్లా ఉండదు. ఒక లేయర్ ఉంటుంది, ఒక 2% 3%. వాళ్ళే ధనవంతులు ఉంటారు, ఇక మిగతా వాళ్ళంతా పేదల్లో ఉంటారు. ఇక రెండే ఉంటాయి. ఎందుకంటే మిగతా ఇన్ని అంచెలు ఉన్నది, మిడిల్ క్లాస్ ఏమో వీళ్ళందరూ దోసుకొని ఆడొక్కడు కూసుకుపడతాడు అన్నట్టు. సో దట్ ఈస్ ద ఇండికేటర్, ద బెస్ట్ ఇండికేటర్. ఆ దేశము ఆ రాష్ట్రం బాగుపడ్డదా అంటే పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం పెరిగిందా అని లెక్క పెట్టండి. జీడిపి కాదు లెక్క పెట్టాల్సింది. ఓకే, జీడిపితో పాటు పర్ క్యాపిటా, అప్పుడు కరెక్ట్ లెక్క వస్తుంది. ఇప్పుడు అమెరికా ఉంది, ఇప్పుడు అమెరికా భూభాగము ఇప్పుడు ఏది జనాభా, ఓకే, మన దేశం కంటే 4 రెట్లు పెద్దగా ఉంది. జనాభా మన దేశం కంటే 4 రెట్లు తక్కువ ఉన్నది. అప్పుడు ఏమైతుంది? ఆ యొక్క ఏమంటారు ఏరియాని డివైడ్ చేస్తాయి ఈ జనాభా తోటి. అంటే ఒక మనిషికి ఇన్ని ఒక 10 ఎకరాలు అనుకుందాం, 10 ఎకరాల భూమి ఉంది మన దగ్గర. ఓకే, ఇప్పుడు మన ఇండియా తీసుకుంటే 4 రెట్లు భూమి తక్కువ ఉన్నది, జనాభా 4 రెట్లు పెద్దగా ఉంది. ఆ భూమికి డివైడ్ చేస్తే, లేకపోతే ఎకానమీ డివైడ్ చేస్తే, ఇప్పుడు ఇండియా ఎకానమీ 4 ట్రిలియన్స్ అంటున్నాం. ఓకే, 4 ట్రిలియన్స్ ఎంతమంది కోసం? 140 కోట్ల మంది కోసం. అమెరికా ఎకానమీ ఎంత? 20 ట్రిలియన్లు. 20 ట్రిలియన్లు ఎంతమంది కోసం? 35 మంది కోసం. అంటే ఏమర్థం? 20 ట్రిలియన్లు డివైడెడ్ బై 35 కోట్ల మంది. ఓకే, అట్లనే ఈడ 4 ట్రిలియన్లు 140 కోట్ల మంది. ఎంత అవుతుంది? మనిషికి ఎంత అవుతుంది అంటే 20 రెట్ల, వాళ్ళ ఎకానమీ 20 రెట్లు పెద్దగా అర్థం మనకంటే.
అర్థమైందా? సో అట్లా లెక్కలేయాలి. మన 20 ట్రిలియన్ ఉంది, మన 4 ట్రిలియన్ ఉంది లెక్కేస్తే వర్కౌట్ కాదు. ఉంది కరెక్టే, మన 4 ట్రిలియన్ ఎంతమందికి ఉన్నది? 140 కోట్ల మంది. వాళ్ళ యొక్క 20 ట్రిలియన్స్ ఎంతమందికి ఉన్నది? 35 కోట్ల మందికే. అంటే చాలా బ్యాక్వర్డ్ ఉన్నామని అర్థం మనం. అట్లా అందుకే అంటున్నా, మనిషికి పర్ లెక్కేయాలి. పర్ క్యాపిటా కానీ, పర్ జన డెన్సిటీ కానీ, ఇట్లా ప్రతి దానికి పర్ వేయాలి, డివైడ్ చేయాలి జనాభాతో. అప్పుడు కరెక్ట్ లెక్క వస్తుంది. అంటే అమెరికా లెక్క మనం కావాలంటే మన ఎకానమీ 80 ట్రిలియన్లు కావాలి. అమెరికా కంటే 4 రెట్లు ఎక్కువ కావాలి ఎకానమీ. అప్పుడు వాళ్ళకి ఈక్వల్ అవుతాం. 4 ట్రిలియన్లది 80 ట్రిలియన్లు కావాలి. అంటే అంటే ఎన్ని రెట్లు పెరగాలి మనది? 20 రెట్లు పెరగాలి. 20 రెట్లు ఎప్పుడు పెరుగుతుంది? పెరగాలంటే మనం ఎంత కష్టపడాలి? మనం తయారు చేసిన వస్తువులు, సేవలు ఎన్ని దేశాలకు పంపాలి? లేకపోతే ఉన్న దగ్గరనే ఎంత ఎకానమీ మనం మనీ డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చేయాలి. ఒక దగ్గరనే ముక్క పెట్టకుండా, అదాని అంబానీ దగ్గర ముక్క పెట్టకుండా అందరి దగ్గర మనీ రొటేషన్ అయ్యేటట్టు. ఇప్పుడు అదాని దగ్గర ఉన్న సంపద అంతా తీసుకుని అందరికి వస్తే పర్ క్యాపిటల్ పెరుగుతుంది. అప్పుడు అందరు పెరుగుతుంది ఆ ఎకానమీ, రియల్ ఎకానమీ. ఇప్పుడు ఓన్లీ అదాని సంపద పెరిగినట్టు అంతే, దేశ సంపద పెరిగినట్టు కాదు. సింపుల్. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్. సరే, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, ఇది రైట్ గా దోపిడి మెంటాలిటీ ఉన్న బీజేపీ అనుకూలంగా మద్దతు, బీజేపీ బిల్లు పెడితే మద్దతు ఇచ్చే పార్టీలకు తప్ప మిగతా అన్ని పార్టీలకు మద్దతు ఇస్తా. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందో ఆ పార్టీలు అన్నిటికీ మద్దతు ఇస్తా. బీజేపీకి మద్దతు ఇయ్యని పార్టీలు అన్నిటికీ, అది డిఎంకే కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఇంకేదైనా పార్టీ కావచ్చు, ఓకే, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. దేశంలో ఉండే సంపద అంతా అందరి దేశ ప్రజలది, అది అందరికీ చెందాలి. వాళ్ళ సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపెట్టే ప్రతి పార్టీకి మద్దతు ఇస్తాం. వాడి ఇల్లు ఒక్కడి మంచిగా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకునే పార్టీకి మద్దతు ఇవ్వాలి. సింపుల్. ఓకే.